with smile. అయ్యో సో అయ్యో వదలండి సో I miss you, baby. సార్ తిట్టుకోవడం కాదు ఆడేసుకోవాలి. కొంచెం నా చెప్పులు కూడా రిపేర్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పే ఉంది, మెకానిజం వచ్చు కదా. సేఫ్టీ పిన్ తో సర్దుకుపోయే బతుకు. నక్షత్ర 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 అత్తయ్య అది షటప్ షటప్ షటప్. ఇంట్లో ఉంటే సరిపోదు, ఇంటికొచ్చిన వాడితో ఎలా సభ్యతగా ఉండాలో నేర్చుకో ముందు. సీరియస్ అవ్వకండి అత్తయ్య, ఈ ఇల్లు ఏమైనా ఫుట్పాత్ అనుకుందా? తెగిన చెప్పును పట్టుకొని రిపేర్ చేస్తూ కూర్చుంది. నీకు వసుంధరకు ఉన్న తేడా అదే. నువ్వు డ్రెస్సుకు తగ్గట్టుగా చెప్పులు వేసుకుంటావు, ఆ అమ్మాయి చెప్పులు కూడా కనపడకుండా డ్రెస్ వేసుకుంటుంది. ఇలా వెళ్తే ఎవరైనా బావ సెక్రటరీ అనుకుంటారా అత్తయ్య? హడావిడి చేయడానికి తనేం బాడీ గార్డ్ కాదు. ఆనంద్, వసుంధరా ఇలా రామ్మా. తీసుకోమ్మా. కాకర్ల గ్రూప్ ఆఫ్ కంపెనీ చెక్ బుక్, మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ సంతకానికి బదులుగా అఫీషియల్ గా వేసే స్టాంప్. ఇవి నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? మీరు పద్ధతిగా క్రమశిక్షణతో నడుచుకుంటారని అమ్మ అభిప్రాయం. అది నిజమని నేను సమర్థించాను కూడా. కరెంట్ అకౌంట్ లో 100 కోట్లుంటాయి కదా అత్తయ్య. కోట్ల కన్నా విలువైంది క్యారెక్టర్. అది వసుంధరకుంది. నమ్మకానికి ప్రతిబింబంలో ఉన్న వసుంధర దగ్గర ఉంటే వంశీ చేత చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిస్తుంది. వాడు సంతోషం కోసం ఏం చేసినా పర్వాలేదమ్మా, వాడు నాశనం కాకుండా ఉంటే చాలు. తప్పకుండా మేడం. మూర్తి గారు, అత్తయ్య దీని మీద నువ్వు నమ్మకం పెట్టి దీన్ని లక్ష్మీదేవిలా చేసావు కదా. దీన్ని చీటర్ అనిపించకపోతే నా పేరు నక్షత్ర కాదు. తీసుకోమ్మా. మేడం ఇది పర్వాలేదు, తీసుకోమ్మా.
ఇది నాకు ఆత్మాభిమానం ఉన్న నీలాంటి వాళ్ళు కానుకలు అందుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని నాకు తెలుసు. పైగా మా అత్తయ్య అపర్ణదేవి గారు 2 కోట్లు ఆఫర్ చేసినా మనసు మాట ఏది మార్చుకోలేదు. ఇప్పుడు ఈ హారాన్ని మా దగ్గర పనిచేస్తున్న సెక్రటరీకి కానుకగా ఇస్తున్నావనుకో. థ్యాంక్స్ వసుంధర గారు. అయ్యో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, మీరు చెప్తున్నారేంటి? మీకే థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే చెక్ బుక్ బాధ్యతను మీరు కాదంటారేమోనని అమ్మ కంగారు పడింది. ఆ ముత్యాల దండ ఇస్తానంటే ఫీల్ అయిపోతారేమోనని ఆలోచనలో పడింది. కానీ రెండింటినీ మీ చేతుల్లోకి తీసుకున్నారు. అందుకే స్పెషల్ థ్యాంక్స్ అండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. మీరప్ప చెప్పిన బాధ్యత, మీరిచ్చిన ఈ కానుక 2 భుజాల మీదే ఉంటాయి మేడం. మీ నమ్మకాన్ని నిలబెడతాను. చాలా సంతోషం అమ్మా. నీ ఫోటో చూస్తూ నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. రాత్రంతా నిద్రలేదు తెలుసా? ఎందుకంటే ఏం చెప్పను, నాలా నువ్వు ఆలోచించే ఉంటావు కదా. ఏంటమ్మా, ఈ రోజు నాకే పనులు చెప్పకు, నేను చాలా బిజీ. మొదలైంది నస. ఏంటే తులసి ఇది? మంచినీళ్ళ బిందె ఇంట్లో పెట్టకుండా ఇక్కడ పెట్టుకొని కూర్చున్నావేమిటి? నా వల్ల కాలేదత్తయ్య, ఊపిరాటం లేదు. ఓహో, అలెక్కిని పిలిస్తే రాలేదు. ఏమిటి? నాజుగ్గా సన్నగా ఉన్న నా మనవరాలు ఇంత బరువున్న బిందెను మోయాలా? బాగానే చెప్పావు గాని నోరు మూసుకొనిదిగా. అది నోట్లో కొట్టుకొని బిందె తీసుకెళ్లి లోపల పెట్టా. చాకిరీ చేయడానికి కూడా దీనికి ఇంకొకరు కావాలి. ఏయ్ తులసి, నీ కూతురు వసుంధరకు మాత్రం ఈ పనులేమీ చెప్పకమ్మా. అది మాత్రం టింగు రంగాని కలెక్టర్ ఉద్యోగం ఎలగబెడుతోంది అక్కడ. రోజు వసూలే తెస్తుంది కదా అత్తయ్య. ఆహా, ఇప్పుడు నువ్వు చెయ్యి. ఆయాసం వస్తుంది గాని ఆయుష్ ఎంబోదులే అమ్మా. పోయినా పేడ విరగడైపోయేది. నా కొడుకు మళ్ళొక పెళ్లి చేసేదాన్ని. ఏమిటే మనవరాలా, నా మనవడు ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నానమ్మ, ఆయన ఫోన్ కాల్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. చూస్తే అవదే, చెయ్యాలి. ఏం చేయమంటావు? ఆనంద్ నన్ను కనిపెట్టకపోతే చచ్చిపోతా అన్నాను. ఆ ప్రయత్నాలు చేయమంటావా? చచ్చినా చెయ్యకు. 1,00,000 అంటావే. కొన్నింటిని గాలి వదిలేయాలి, కొన్నింటికి గ్యాలం వెయ్యాలి. వెంటనే ఒక మెసేజ్ పెట్టు. నడి సముద్రంలో మునిగిపోయేటప్పుడు కూడా నాకు చెయ్యి అందించే ఆనందాన్ని మెసేజ్ చేయవే. లింకు లేకుండా మాట్లాడతారండి మూర్తి గారు. ఏమైంది సార్?
ఇలా మెసేజ్ పంపించారేంటండి? నడి సముద్రంలో మునిగిపోయేటప్పుడు కూడా చెయ్యి అందించే ఆనంద్. కనపడరు గాని మీరు కూడా కళా పోషకులే. ఏంటండి మీరు? ఇవన్నీ తీసుకెళ్ళండి, దూరంగా పోండి, వెళ్ళండి. చి. అబ్బో. నానమ్మ నానమ్మ ఆయన ఫోన్ చేశారే. మాట్లాడాక మురిసిపోదు కన్నేవే, ముందు కాల్ ఆన్ చెయ్యి. హలో హలో హలో, మీరు మెసేజ్ మీరు అంటున్నావంటే నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదన్నమాట. అంటే మీ ఇంటి ముందుకొచ్చి చచ్చిపోవాలని ఇలా చేస్తున్నావా ఆనంద్? అయ్యో, అలా అపార్థం చేసుకోకండి ప్లీజ్. హెడ్ఏక్ వచ్చేలా ఆలోచించినా మీరెవరో అంతుపట్టట్లేదు. కొంచెం క్లూ ఏమన్నా ఇస్తారా? స్నేహానికి అడ్డుదారులుండవు ఆనంద్. కనిపెట్టు, లేదంటే ఫోన్ పెట్టు, కట్టు. హలో హలో హలో. భగవంతుడా, అప్పుడే ఫోన్ పెట్టేసావేమిటే? ఎక్కువసేపు మాట్లాడితే రిలాక్స్ అయిపోతాను నానమ్మా, కొంచెం టెన్షన్ పడని. అబ్బో 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 అబ్బో. నా మనవరాలికి అన్ని నా బుద్ధులే వచ్చాయి. సేమ్ టు సేమ్ నా పోలికే కదా. ఈయన గారు కుంభకర్ణుల్లా పడుకుంటాడని తెలిస్తే ఇంటి దగ్గర అమ్మకు సాయంగా ఉండి ఇంకొన్ని పనులన్నా చేసొచ్చుండేదాన్ని. వెయిట్ చేసి విసుగొస్తుంది. ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. లేవరా బాబు. అయ్యో, లంచ్ టైం అయిపోయిందా? ఇంకా ఆయన లేవలేదు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరినీ పిలవచ్చు కదా, పైకెందుకు తీసుకొస్తున్నారు? ఇవి అందరి కోసం కాదు మేడం, వంశీ సార్ లంచ్ కోసం. ఒక్కరి కోసం ఇన్ని ఐటమ్సా? సార్ రూమ్ లో ఇన్ని పెడితే కొన్నైనా తినకపోతారా అని చిన్న ఆశ మేడం. అవును, మీరు కూడా ఇంకా తినలేదు కదా, రండి తిందురుగాని. ఆకలిగా లేదు. అయినా నాకు మా ఇంట్లో గుడిలో తప్ప బయట ఇక్కడ తినే అలవాట్లేదు. ఇంతకీ సార్ లేచారా? ఇంకా లేదు మేడం. ఎవరక్కడా? బ్రష్ ఎక్కడ పెట్టేది? ఇక్కడ బ్రష్ అయితే పెట్టావు, మరి పేస్ట్ ఏది? పేస్ట్ అప్పుడు పిలిస్తే ఇప్పుడా వచ్చేది? సారీ సార్. ఏంటివి? మీకు లంచ్ సార్. నేను ఇప్పుడు తింటానో లేదో తెలుసుకోవా? నాకేం అక్కర్లేదు, తీసేయండి. హాఫ్ అన్ అవర్ లో రెడీగా ఉంటాను, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయి. సార్, అది మార్నింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు కదా, మధ్యాహ్నానికి మారింది. మళ్ళీ అందరితో మాట్లాడాలి సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఫిక్స్ చేసిన టైం నేను ఫాలో అవ్వను. నా టైమింగ్ నువ్వు ఫాలో అవడం నేర్చుకో. ఇప్పుడు చీకటి పడే టైంలో నేనేం చేస్తానో ఆ ఏర్పాట్లు చూడు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? షట్ అప్, తెలుసుకో. గో గో గో.
ఇప్పుడు ఈ ఫుడ్ అంతా వేస్ట్ అయినట్టేనా? అంతే కదా మేడం. అయ్యో అలా వద్దు. 4 మెతుకుల కోసమే కదా ఇంత కష్టపడేది. ఒక పని చేయండి, కవర్లో ప్యాక్ చేసి నాకు ఇవ్వండి. అలాగే మేడం. వంశీ లేచాడమ్మా? ఫ్రెష్ అవుతున్నారు మేడం. సూర్యోదయానికి ముందే లేవటం మంచి అలవాటు. మందలవాటున్నవాడు సూర్యాస్తమయం తర్వాత లేస్తాడు. చీకట్లో పిచ్చివాళ్లలా తిరగటమే సంబరం అనుకుంటాడు. వసు మేడం, మీరు చెప్పినట్టే ప్యాక్ చేశాం. వంశీ కోసం హోటల్ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కదా? అవును మేడం, మిగిలిందని వదిలేస్తే ఎలాగూ పాడవుతుంది. అందుకే పడేయకుండా పాడవకుండా ఇంకొకరి కడుపైన నిండుతుందని ప్యాక్ చేయమని చెప్పాను. రోడ్డు మీద 10 రూపాయలు పారేసుకుంటే దొరికిన వాళ్లకు ఉపయోగపడుతుంది. కానీ తినే ఆహారాన్ని పారేస్తే ఎవ్వరికీ పనికిరాదు. పరబ్రహ్మ స్వరూపాన్ని గౌరవించి నమస్కరిస్తే ఆకలి బాధను కొంతైనా తీర్చగలం కదా మేడం. చాలా గొప్పగా ఆలోచించావు వసుంధరా. 10 నిమిషాల్లో వచ్చేస్తాను మేడం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నువ్వు తీసుకెళ్లేది దద్దోజనం కాదు, నాన్ వెజ్. ఈ ఇంటికి కాపలా కాసే కుక్కలైనా తింటాయి. అక్కడ పెట్టు. నక్షత్ర నక్షత్ర నక్షత్ర, ఇదన్న దాంట్లో తప్పేం లేదు. మిగిలినవి పట్టుకెళ్లే సెక్రటరీకి అర్థమైతే చాలు. వంశీ ఆర్డర్ చేస్తే 10 మంది తింటారు. వాడొక్కడే తింటాడా? లేదుగా. వేస్ట్ చేయడం బాగా అలవాటైపోయింది. సర్వ్ చేసే పని వాళ్ళని తినమంటేనే ఇబ్బంది పడతారు. నేను పెట్టాలనుకున్నది ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్ళకండి. ఈ ఇంటిని నమ్ముకుని ఉన్న వాళ్ళకి, ఉన్న వాటికి తినడానికైతే లోటు లేదనుకుంటాను. గుండెల్లో ఆత్మవిశ్వాసం, తినడానికంత చేతిలో ఆహారం ఉన్నప్పుడు బడుగు జీవైనా సరే ఇంత పొడుగు లెక్చర్ ఇస్తారు. కడుపు మాడాక మళ్ళీ చేతులు కట్టుకుని మామూలుగా వచ్చేస్తారు. వెళ్ళే దొరికి వసుంధరా, ఈ దెబ్బతో నిన్ను ఉద్యోగం నుంచి తీయించేస్తాను. ఇంతకీ ఆయన లేచారా? రెడీ అవుతున్నారంట. హలో, సుచిత్రాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరేంటి ఇక్కడ? వెళ్ళి పని చూసుకోండి.